రాలేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నాకు యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్స్ వస్తే మా ఆయన కేక్ కట్ చేపిస్తా అన్నాడు. అంటే పెళ్ళికి ముందే చెప్పాడు. నేను పెళ్ళికి ముందే వస్తుందేమో అని వెయిట్ చేశాను, బట్ రాలేదు. అదృష్టం కొద్దీ 1K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. సో అది మా పెళ్ళికి ముందు ఫోటో. ఇక్కడే ఫోటో తీసుకున్నాను, దాన్ని ఫ్రేమ్ చూపించాను. నా ఫ్రెండ్ ఇచ్చింది జ్యోతి. థ్యాంక్స్ టు ఎవ్రీ 1K సబ్స్క్రైబర్స్. అది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బట్ సో మమ్మీ మిస్ అయిందనమాట. బట్ మమ్మీ వస్తే ఓకే, మమ్మీ రాకపోతే నేను అండ్ మా ఆయన సెలబ్రేట్ చేస్తున్నాం గైస్. సో నాకేం చెప్పలేదు, తెలియట్లేదు. సో మా ఆయన ఇంకా కేక్ తీసుకురావడానికి వెళ్ళానని చెప్పే కదా, ఇంకా ఆయన వచ్చేసాడు అనమాట. యాక్చువల్లీ అసలు నాకు ఇలా 1K సబ్స్క్రైబర్స్ వస్తే నేను సెలబ్రేట్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా నాకు లేదు. బట్ మా ఆయన పెళ్ళికి ముందు ఓకే నీకు 1K సబ్స్క్రైబర్స్ వస్తే నేను కేక్ కట్ చేపిస్తానని చెప్పాడు. సో ఆ మాట పైన నిలబడ్డాడు ఫైనల్గా. అండ్ అంటే నాకు కొన్ని కామెడీ వీడియోస్ చేసేదాన్ని కదా, మంచి కంటెంట్ వీడియోస్ చేయడం వల్ల 2-3 డేస్ అంతే గ్యాప్ 700 to 800 వచ్చేసారు, 800 to 900 వచ్చేసారు. బట్ అయినా కూడా 1000కి రావడానికి కొంచెం టైం పట్టిందనమాట. బట్ ఫైనల్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు గాయస్. ఆల్మోస్ట్ ఈ అకౌంట్ ఒక 3 years నుంచి నేను మెయింటైన్ చేస్తున్నా. బట్ కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్లనే ఇంత లేట్ ప్రాసెస్ జరిగింది గైస్. సో యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ అంటే స్టార్టింగ్లో నేను కొద్దిగా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, బట్ అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. ఇన్స్టాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని. తర్వాత యూట్యూబ్లో చేద్దామన్నా కూడా కంటెంట్ దొరికేది కాదు. బట్ ఇదేమో ఇయర్ కలిసి వచ్చినట్టుంది. సో ఆఫ్టర్ 3 years 4 years సంథింగ్ సో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే నా వరకు ఈ జాబు అది ఇది కాకుండా ఒక చిన్నదనమాట. ఈ సిల్వర్ బటన్ కానీ గోల్డ్ బటన్ కానీ ఇది నాకు రావాల్సింది, ఎలాగైనా దానికోసం ట్రై చేయాల్సిందని ఒక చిన్న హోప్. ఇట్ మీన్స్ నా డ్రీమ్ అనమాట అది. సో సిల్వర్ బటన్ అయినా గోల్డ్ బటన్ అయినా తీసుకోవాలని. అండ్ ఫస్ట్ సిల్వర్ తీసుకుంటే తర్వాత గోల్డ్ తీసుకుంటాంలేండి. బట్ చూడాలి గైస్ ఎలా ఉంటుందో, ఎలా రాసి పెట్టింటారు. 3 years నుంచి ట్రై చేస్తే ఇప్పుడు 1000 వచ్చారు. ఇప్పుడు నుంచి మళ్ళీ కంటిన్యూ పోస్ట్ చేస్తే ఇంకెప్పటికి అంత అవుతారో తెలీదు. సో యాక్చువల్లీ ఇది నేను కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నాను అనుకున్నాను, బట్ కరెక్ట్ పొజిషన్లో లేదు. అందువల్ల అది పైకి రాలేకపోయింది. బట్ అయినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అనుకుని. అండ్ వెనకాల ఫోటో వస్తుంది కదా, అది నా ఫ్రెండ్ నా మ్యారేజ్కి గిఫ్ట్ చేసింది అనమాట. చాలా బాగుందని మమ్మీ అక్కడ పెట్టేసింది. అండ్ అది చూసినప్పుడల్లా ఒక రకమైన ఫీల్, ఎంత బాగుందో కదా అని ఒక ఫీల్ అనమాట. అసలు నాకు ఐడియా లేదు ఈరోజే 1K సబ్స్క్రైబర్స్ అవుతారండి. బట్ సడన్గా కేక్ తీసుకొచ్చారు మా ఆయన. ఏదో తీసుకొచ్చి అలా 1K ఎస్ అంటే చిన్నది కాబట్టి 1/2 kg కాబట్టి 1K ఎస్ అని రాపిచ్చారు. అంటే సబ్స్క్రైబర్స్ అని రాయడానికి స్పేస్ లేక ఎస్ అని రాపిచ్చారు అనమాట. అండ్ దాన్ని ఇద్దరం కట్ చేసేంతవరకు బాగుంది. నేను కట్ చేస్తుంటే అలా కాదు ఇలివు అని కట్ చేశాడు. అతనికి తినిపించాలి అని అనుకున్నాడేమో, బట్ నేను తిన్నాను. అక్కడికి అతను అలిగేసి వెళ్ళిపోయాడు. బట్ అయినా ఏం పర్లేదు నేను తిని పెడతాను అంటే నాకు వద్దు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ నేనే తింటున్నానని. సో అంటే సెల్ఫ్ లవ్ కదా ఆల్మోస్ట్. ఇప్పుడు నేను కట్ చేస్తే నేనే ఫస్ట్ తినాలి అనే ఒక సెల్ఫ్ లవ్ అనమాట అది. తర్వాత పోతే పోన్లే రాండి అని పెట్టాను. మేమిద్దరమే తింటే బాగుంటుంది కదా, అందుకే ఆ కేక్ కట్ చేసి మీకు కూడా కొంచెం తీసుకొని వచ్చాను. అండ్ మీరు ఎలాగో తినలేరు కాబట్టి నేనే తింటున్నాను అంతే గాయస్. సో మీరు ఇలానే నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గాయస్. సో ఈ వీడియో అంతే. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు అలానే మన ఛానల్లో త్వరలో మా పెళ్ళి వీడియో వస్తుంది. సో వెయిట్ చేయండి గాయస్. అండ్ లవ్ యూ, బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.